టీమిండియా అయితే స్క్వాడ్ని అనౌన్స్ చేసేసారు మామ. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం నెంబర్ 1 రవీంద్ర జడేజాని వైస్ కెప్టెన్గా నియమించారు. ఇది చాలా పెద్ద గుడ్ సైన్. నెంబర్ 2 కరుణ్ నాయర్ కెరీర్ అయితే ఎండ్ అయిపోయిందని చెప్పాలి. ఇచ్చిన ఒక్క ఛాన్స్, ఒక్క సిరీస్ని తను యూటిలైజ్ చేసుకోలేదు. మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం చాలా కష్టమే, ఇంకా డ్రాప్ అయినట్టే. నెంబర్ 3 దేవదత్ పడికిల్ అండ్ సాయి సుదర్శన్, వీళ్ళిద్దరిని మళ్ళీ అనౌన్స్ చేసేశారు. వీళ్ళకి మంచి కంబ్యాక్ వాళ్ళ కెరీర్ని టెస్ట్ సిరీస్లో రాణించడానికి. ఇంకా ఓవరాల్గా స్క్వాడ్ విషయం వస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికిల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్సర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్. ఇంకా ఫైనల్గా ఒక ప్లేయర్కి అయితే అన్యాయం జరుగుతూనే వస్తుంది. అది రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, రజత్ పతిదర్ కావచ్చు. కానీ వీళ్ళని మించిన అన్యాయం జరుగుతున్న ప్లేయర్ ఎవరంటే అభిమన్యు ఈశ్వరన్. డొమెస్టిక్ క్రికెట్ ఫార్మేట్లో కింగ్లా ప్రూవ్ అయినా కూడా ఇంతవరకు అతనికి అవకాశం ఇవ్వట్లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.